Hello everyone, welcome back to my channel Siripals. It has been very long. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా టారిఫ్లు విధిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా మీద 50% టారిఫ్ను విధించారు. ఈ 50% టారిఫ్ ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. రష్యా ఇండియా మధ్య ఉన్న క్రూడ్ ఆయిల్ ట్రేడ్కి బదులుగానే ఈ టారిఫ్లు విధిస్తున్నట్టు అమెరికా తెలిపింది. తక్షణమే ఈ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ ని ఆపేయాలని అమెరికా వార్నింగ్ ఇస్తుంది. దీనికి ఇండియా గట్టిగానే బదిలిచ్చింది. మా దేశానికి ఏది మంచిదైతే అదే చేస్తామని, నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని పాటిస్తామని తెలిపింది. ఈ విషయంలో కొన్ని దేశాలు భారత్ కి మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా చైనా మనకి మద్దతు ఇచ్చింది. దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా ఇండియా అమెరికా మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా సెన్సిటివ్ గా మారాయి. ఇలాంటి టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా పుతిన్ గారు ఈ రోజు అలాస్కాలో సమావేశమవుతున్నారు. వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వడం 7 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ మీటింగ్ మెయిన్ ఎజెండా వచ్చి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా ఉక్రెయిన్ మధ్యన సీజ్ ఫైర్ తీసుకురావడానికి ట్రంప్ ట్రై చేస్తున్నారు. కానీ ఈ మీటింగ్ కి జెలెన్స్కీకి ఇన్విటేషన్ లేదు. జియో పొలిటికల్ లెవెల్లో ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అలాస్కాలో జరిగే ఈ మీటింగ్ ని ఇండియా స్వాగతించింది. దిస్ ఇస్ నాట్ ఎ ఎరా ఆఫ్ వార్ అన్న మోడీ మాటల్ని గుర్తు చేసింది మన ఇండియా. ఇప్పటి వరకు ఇండియా ఈ టారిఫ్ల విషయంలో డిప్లొమాటిక్ గా స్ట్రాటజిక్ గా స్పందించింది. మెయింటైన్ డిప్లొమాటిక్ డిస్టెన్స్ బిట్వీన్ రష్యా అండ్ యుఎస్ఏ. ఈ అలాస్కాలో జరిగే మీటింగ్ కాన్సిక్వెన్సెస్ మన ఇండియా కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ మీటింగ్ సక్సెస్ అయితే గ్లోబల్ లెవెల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ సమసిపోతుంది. రష్యా నుండి మనం కొంటున్న క్రూడ్ ఆయిల్ మీద అమెరికా చేస్తున్న ప్రెషర్ నుంచి మనం ఫ్రీ అవుతాం. టారిఫ్లు ఎక్స్కలేట్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇంకా ఈ టారిఫ్లని రోల్ బ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. అమెరికన్ మినిస్టర్ ఈ రోజు జరిగే మీటింగ్ మీదే ఇండియా టారిఫ్లు ఆధారపడి ఉంటాయని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల టెక్స్టైల్ బిజినెస్ ఇంకా సీ ఫుడ్ బిజినెస్ కొంచెం లాసెస్ చూస్తోంది. ఫిషర్మ్యాన్ మీద ఈ ప్రెషర్ పడుతోంది. ఈ రోజు జరిగే మీటింగ్ కనుక సక్సెస్ అయితే మన ట్రేడింగ్ ఆప్షన్స్ ఈజీ అవుతాయి. రష్యా ఉక్రెయిన్ మధ్యన సీజ్ ఫైర్ అంటూ వస్తే ఆయిల్ ప్రెషర్స్ తగ్గుతాయి. ఈ మీటింగ్ కనుక ఫెయిల్ అయితే మనం ట్రేడ్ డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. అంటే సింగిల్ కంట్రీ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మన ట్రేడ్ ఆప్షన్స్ ని డైవర్సిఫై చేయాలి. ఈ మీటింగ్ రిజల్ట్ ఏంటో మనం తొందరలోనే చూద్దాం. ఎనీవే, ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.